హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది చేశారో లేదో నాకు తెలియదు, బట్ చేయని వాళ్ళ కోసం ఈ రెసిపీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ లీఫీ వెజిటేబుల్ మీరు ఎప్పుడైనా చూసారా, లేదంటే విని ఉన్నారా? ఈ పేరు కేల్. కేల్ అనే రెసిపీ ఎక్కువగా స్మూతీలో యూజ్ చేస్తారు. ఇది చాలా మంచి ఫుడ్ అండి. దీని గురించి తెలియని వాళ్ళకి కొద్దిగా చెప్దామనేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ముందుగా దీన్ని మనము ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేసుకుంటూ ఈ రెసిపీ చేస్తూ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రపంచంలో సూపర్ ఫుడ్గా పేరు చాలా ఉందండి. కేల్ అంటే ఒక ఆకుకూర. ఆల్మోస్ట్ ఇది తెలుస్తూనే ఉంది, ఇది ఆకుకూరనే. ఇది క్యాబేజీ ఫ్యామిలీకి చెందిన ఒక లీఫీ వెజిటేబుల్. ఈ లీఫీ వెజిటేబుల్లో చాలా పోషకాలు నిండి ఉంటాయి. అంటే దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ కే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము వాష్ చేసుకున్నాక ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. దీని కాడలు కూడా కంపల్సరీ కట్ చేసుకోండి. దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, అది హెల్త్కి చాలా మంచిది. చాలామంది ఇలా పీచుగా ఉండే పదార్థాలు ఎక్కువగా ఇష్టపడరు, కానీ అది మన గట్ హెల్త్కి, మన పేగులో ఉన్న డస్ట్ను చాలా ఈజీగా తీసేస్తుంది. అందుకనేసి డైలీ ఫైబర్ అంటే పీచు కూడా మన ఫుడ్ రెసిపీస్లో ఉండేలా చూసుకోండి. దీంట్లో ఆనియన్స్, మిర్చి కూడా నేను వేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో. ఇదే విధంగా ఈ లీఫ్ మొత్తాన్ని మనము చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ వాడేటప్పుడు మనము చెక్క స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి, అంటే వుడెన్ స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి. ముందుగా మనం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోండి. వెల్లుల్లి కూడా మీరు యాడ్ చేసుకోండి. ఎంత ఎక్కువ వేస్తే అంత చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కేల్ మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. రక్తం శుద్ధి చేస్తుంది, ఎముకలలో బలం అండ్ చర్మం కాంతివంతంగా. అంటే ఇది తినడం వల్ల కళ్ళకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఇవాళ రేపు టీవీ స్క్రీన్ అనేది చాలా యూజ్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఇది తీసుకోండి మీరు. దీన్ని ఆల్ ఇన్ వన్ ఫుడ్ అని కూడా అంటారు. ఇప్పుడు దీంట్లో మనము గ్రీన్ చిల్లీ, ఆనియన్, కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము. ఈ కేల్ ఒక రెసిపీనే కాదండి, స్మూతీలో, సలాడ్స్లో, సూప్స్లో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే రా అంటే పచ్చిగా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇది రెసిపీ లాగా తీసుకుంటే మంచిది. అలా అని అందరూ తీసుకోవడం మంచిది కాదు. ఎవరైతే థైరాయిడ్ సమస్యలు కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, కడుపు సమస్యలు ఉన్నవారు ఇది చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. నన్ను అడిగితే అవాయిడ్ చేయడమే ఇంకా బెటరు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు పచ్చిగా అసలు తీసుకోవద్దు, ఇలా కర్రీస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిందండి. దీంట్లో మనము సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, ఇంగువ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కారం వేయట్లేదు. ఎవరైతే కారం ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ లీఫీ వెజిటేబుల్ చూడగానే చాలామందికి ఇష్టం లేకపోవచ్చు, బట్ ఇది ఒకసారి మీరు ఏదైనా సూప్ కానీ, స్మూతీ కానీ, సలాడ్ కానీ, ఇలా రెసిపీ కానీ ట్రై చేశారంటే ఇది మీ ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లో చేరుతుంది. ఇది నా గ్యారంటీ. అండ్ ఇది జిమ్ వెళ్ళే వాళ్ళు కానీ, వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కానీ ఇది మంచి బెస్ట్ ఫుడ్ అండి. మీరు కంపల్సరీ డైలీ ఫుడ్లో యూజ్ చేసుకున్నారంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే డైలీ స్మూతీలో కానీ, సలాడ్స్లో కానీ, సూప్స్లో కానీ మీరు ఇది డైలీ మెనూలో
యాడ్ చేసుకున్నారంటే మీకు ఇది చాలా మంచి ఎనర్జీని ఇచ్చే ఫుడ్ అండి. రోజు కొంచెం కేల్ తీసుకుంటే బాడీకి చాలా ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కేల్ని దీంట్లో వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఇలా కలిపేసుకోవాలి అండి. ఈ కేల్ వండేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ సేమ్ క్యాబేజీ లాగే స్మెల్ వస్తుంది. కానీ ఇది కర్రీ చేసుకుంటారు కదా, అంటే నేను చేసే మోడల్లో చేస్తే మాత్రం సేమ్ తోటకూర ఫ్రై ఎప్పుడైనా తిని ఉంటారా? తిని ఉంటే సేమ్ అది ఇది ఒకే టేస్ట్ ఉంటుందండి. ఇందులో ఫ్రీ రాడికల్స్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఇది సూపర్ ఫుడ్గా పేరు వచ్చిందండి. అంటే మన మునగాకులో ఉన్న పోషకాలు దీంట్లో కూడా ఉంటాయి. ఎవరైతే జిమ్కి వెళ్ళేవారు అండ్ ఫుడ్ డైట్ చేసేవాళ్ళు సన్నగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దీంట్లో ఈ ఆకుతో యాపిల్ లేదంటే కివి లేదంటే బనానా అలా వీటితోటి స్మూతీ చేసుకొని తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా మంచి ఎనర్జీ వస్తుంది. ఈ రెసిపీ చూసారు కదా నా ప్రాసెస్. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి అయినా చేయాలనుకుంటుంటారు. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చేయడానికి నాకు 15 మినిట్స్ పట్టిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఎవరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.